హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ పోర్టల్. ఓకే, మనం ఈ వీడియోలో డేటా ఇంటర్ప్రిటేషన్ చూద్దాం. ఓకే, యాక్చువల్లీ నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి డేటా ఇంటర్ప్రిటేషన్ మీద వీడియోస్ ఏమని. సో అందుకే డేటా ఇంటర్ప్రిటేషన్ చెప్తున్నాను. సో డేటా ఇంటర్ప్రిటేషన్ మనకి ఎగ్జామ్లో మినిమం 5 మార్క్స్ కంపల్సరీగా వస్తాయి అండ్ అప్రాక్సిమేట్లీ 10 మార్క్స్కి కంపల్సరీగా వస్తాయి. ఓకే, సో 2 క్వశ్చన్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ మీద వస్తాయి 5 మార్క్స్కి. సో అందులో మనకి ఎప్పుడు కనిపించేవి టేబుల్ చార్ట్స్, పై చార్ట్స్, బార్ చార్ట్స్ అండ్ లైన్ చార్ట్స్. సో ఇవేంటో ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ వీడియోలో మనం టేబుల్ చార్ట్స్ చూద్దాం. ఓకే, సో ఆ నెక్స్ట్ వీడియోస్లో మనం పై చార్ట్స్, బార్ చార్ట్స్ అండ్ లైన్ చార్ట్స్ చూద్దాం. సో ఫస్ట్ ఈ వీడియోలో మనం టేబుల్ చార్ట్స్ చూద్దాం. మినిమం 5 మార్క్స్కి టేబుల్ చార్ట్స్ కంపల్సరీగా వస్తుంది. కంపల్సరీగా ఒక 5 మార్క్స్కి వస్తాయి. మనకి మెయిన్ ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డేటా ఇంటర్ప్రిటేషన్ చేయడానికి మనకి రావాల్సిన టాపిక్స్ ఏంటి. ఫస్ట్ యావరేజెస్ కంపల్సరీగా రావాలి. ఓకే, యావరేజెస్ కంపల్సరీగా రావాలి అండ్ పర్సంటేజెస్ కూడా కంపల్సరీగా రావాలి. నేను ఆల్రెడీ యావరేజెస్ మీద ఒక వీడియో చేశాను. సో చూడండి, మీకు ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే యావరేజెస్ మీద యూ బెటర్ వాచ్ దట్ వీడియో. అండ్ పర్సంటేజెస్ మీద కూడా వీడియోస్ చేస్తాను. సో పర్సంటేజెస్ కాన్సెప్ట్, యావరేజెస్ కాన్సెప్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ మనం ఇప్పుడు టేబుల్ చార్ట్స్ టాపిక్ చూద్దాం. ఓకే, ఒక క్వశ్చన్ చూద్దాం, 5 మార్క్స్ క్వశ్చన్. సో మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, expenditure of a company in lakhs. Okay, expenditure of a company in lakhs per annum over the given years. ఓకే, ఒక టేబుల్ ఇచ్చాడు. సో టేబుల్ చార్ట్ ఈజ్ నథింగ్ బట్ ఒక టేబుల్ ఉంటుంది. సో టేబుల్లో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఫిల్ అయి ఉంటాయి. ఇయర్స్ ఇచ్చాడు, 1998, 99, 2000, 2002 ఇచ్చాడు. శాలరీ, సో చెప్పండి, ఇక్కడ ఇన్ ల్యాక్స్ అని ఇచ్చాడు. సో ఇన్ ల్యాక్స్ ఇవన్నీ ల్యాక్స్లోనే. సో 288 ల్యాక్స్ అనమాట. సో 288 శాలరీస్ ఇచ్చాడు. ఫ్యూయల్ ఇచ్చాడు. పెర్ యానం అన్నాడు. సో 1 ఇయర్కి అయ్యే ఎక్స్పెండిచర్ మొత్తం క్లియర్గా ఒక టేబుల్లోని మెన్షన్ చేశాడు. ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్, బోనస్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్, ట్యాక్సెస్. ఓకే, సో మనం ఈ టేబుల్ని యూజ్ చేసుకొని మనకి ఒక 5 క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ 5 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది ఈ టేబుల్ని యూజ్ చేసుకొని. సో ఓకే, మనం ఫస్ట్ క్వశ్చన్కి డైరెక్ట్గా వెళ్దాం. ఇంకా సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, జస్ట్ సెకండ్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యావరేజ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ per year which the company had to pay during this period? Okay, average amount of interest per year. యావరేజ్ ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నాడు 1 ఇయర్కి అని అడుగుతున్నాడు. ఈ పీరియడ్ మొత్తం, ఈ పీరియడ్ అంటే ఏంటి, గివెన్ పీరియడ్ ఏంటి, 1998 నుంచి 2002 వరకు ప్రతి ఇయర్ ఇంత ఇంట్రెస్ట్ పే చేస్తుంటే 23.4, 32.5, 41.6 ఇలా ఒక్కొక్క ఇయర్ ఇలా ఇంట్రెస్ట్ పే చేస్తుంటే వీటి యావరేజ్ అడిగాడు. సో యావరేజ్ అడిగాడు కాబట్టి ఏం చేయాలి మనం ఎప్పుడు కూడా, ఎన్ని ఉన్నాయి మొత్తం, 1, 2, 3, 4, 5. సో 5 ఉన్నాయి. 5కి యావరేజ్ కనుక్కోవాలి. యావరేజ్ ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఏం చేయాలి మనం, ఇవన్నీ యాడ్ చేయాలి. సో ఫస్ట్ యాడ్ చేద్దాం ఇవన్నీ. సో ఫస్ట్ ఏంటి, 23.4 ప్లస్ నెక్స్ట్ది 32.5 ప్లస్ 41.6. ఓకే, 41.6 ప్లస్ 36.4 ప్లస్ 49.4 ప్లస్ 36.4 ప్లస్ 49.4. ఓకే, ఇవన్నీ యాడ్ చేసి డివైడ్ బై ఎంత చేయాలి, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి బై 5 చేయాలి. ఓకే, అప్పుడు మనకి ఏమొస్తుంది
యావరేజ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్ వస్తుంది. సో వీటిని యాడ్ చేయాలి. సో వీటిని మనం డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు. ఇక్కడ 0.6 ఉంది. సో పాయింట్స్ డెసిమల్ పాయింట్స్ తర్వాత యాడ్ చేసుకుందాం. ఓకే, ఆ డెసిమల్ పాయింట్స్ని పక్కన పెట్టండి. 23 + 32 23, 25 + 30 55, 55 + 41 96, 96 + 36 96 + 36 96 + 6 102 + 30 132 132 + 9 132 + 9 141 + 40 181. ఓకే, 181 వచ్చింది. 181 ఇంకప్పుడు డెసిమల్ పాయింట్స్ని యాడ్ చేయండి. 181 0.6 + 0.4 1 182 182 + 448 513 182 + 1.3 183.3 / 5. ఓకే, సో యావరేజ్ ఎంత? సో 5 3s are 15 33 5 6s are 30 5 6s are 30 5 6s are 30. ఓకే, 36.66 అంతే కదా. 5 3s 15 33 5 6 30 5 6 30 సరిపోయింది. సో 36.66. ఓకే, సో ఇలా మనం యావరేజెస్, ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ యావరేజెస్ మీద కూడా డిపెండ్ అవుతాయి. ఓకే, సో ఇలా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద టోటల్ అమౌంట్ ఆఫ్ బోనస్ పెయిడ్ బై ద కంపెనీ. ఓకే, అమౌంట్ ఆఫ్ బోనస్ ఇక్కడ ఇచ్చాడు. టోటల్ అమౌంట్ ఆఫ్ బోనస్ పెయిడ్ బై ద కంపెనీ డ్యూరింగ్ ద గివెన్ పీరియడ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ % ఆఫ్ టోటల్ అమౌంట్ ఆఫ్ శాలరీ పెయిడ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో టోటల్ బోనస్, టోటల్ శాలరీ, టోటల్ బోనస్, టోటల్ శాలరీ, టోటల్ బోనస్, టోటల్ శాలరీలో ఎంత పార్ట్ అని అడుగుతున్నాడు మొత్తం ఈ గివెన్ ఇయర్స్, మొత్తం అన్ని ఇయర్స్లో. సో ఏం చేయాలి? ఫస్ట్ టోటల్ బోనస్ ఎంతో కనుక్కోవాలి. 3 ఇవన్నీ మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. 3 + 2 5 + 3 8 + 3 11 + 3 14. ఇది మనకేమొచ్చింది? 14 వచ్చింది. ఓకే, డెసిమల్ పాయింట్స్ని యాడ్ చేస్తున్నాం. 68 52 ఈజీగా ఉంది కదా. 8 + 2 10 వస్తుంది కాబట్టి 68 + 2 70 + 5 70 + 50 120 120 + 80 204 204 + 96 300 రైట్. సో 300 అంటే +3 చేస్తాం. సో 14 + 3 ఎంత? 17 రైట్. సో మనకు టోటల్ బోనస్ ఎంత వచ్చింది? 17 lakhs. ఇన్ ల్యాక్స్ ఉంది, ల్యాక్స్ లాస్ట్లో పెడదాం. సో 17 వచ్చింది టోటల్ బోనస్. ఇప్పుడు శాలరీ కౌంట్ చేద్దాం. టోటల్ శాలరీ ఎంత? ఓకే, డైరెక్ట్గా వీ కెన్ యాడ్ ఇట్. ఓకే, యాడ్ చేస్తే ఓకే డైరెక్ట్గా యాడ్ చేసేద్దాం. 8 + 2 10 + 4 14 + 6 20 0 2 2 + 8 10 14 16 3 19 21 1 2 2 2 4 3 7 3 10 17 1710. సో టోటల్ శాలరీ ఎంత వచ్చింది? 1710 వచ్చింది టోటల్ శాలరీ. టోటల్ బోనస్ ఎంత వచ్చింది? 17 వచ్చింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు? ఈజ్ అప్రాక్సిమేట్లీ, ఒక ఈ వర్డ్ని మీరు మాత్రం అండర్లైన్ చేసుకోవాలి. అప్రాక్సిమేట్లీ వాట్ % ఆఫ్ టోటల్ నెంబర్స్ అన్నట్టు. అప్రాక్సిమేట్లీ వాట్ నెంబర్? ఈ 1710లో అప్రాక్సిమేట్గా ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నాడు. ఎప్పుడు కూడా ఇందులో ఇది ఎంత పర్సంటేజ్ కనుక్కుంటున్నాం. ఓకేనా, ఇందులో ఇది ఎంత పర్సంటేజ్ కనుక్కుంటున్నాం కాబట్టి ఇది ఎప్పుడు కూడా ఎందులో ఉండాలి? డినామినేటర్లో ఉండాలి. చూసుకోండి, ఇందులో ఇది ఎంత పర్సెంటో కనుక్కుంటున్నాం, ఇది ఎంత పర్సెంటో కనుక్కున్నాం కాబట్టి ఇది ఎక్కడ ఉండాలి? న్యూమరేటర్లో ఉండాలి. ఇంటూ 100% ఎప్పుడు కూడా ఇంటూ 100 చేస్తాం. సో అప్రాక్సిమేట్ అన్నాడు కాబట్టి దీన్ని మనం వీ కెన్ ట్రీట్ దిస్ యాజ్ 0 0 0 0 0 క్యాన్సిల్ అయితే 1% వచ్చింది. సో 1710లో ఎంత పార్ట్? 1%. ఇట్ ఈస్ జస్ట్ 1%. ఓకే, సో అప్రాక్సిమేట్లీ అన్నాడు కాబట్టి నేను 1710ని 1700 అనుకున్నాను. దగ్గరలో ఉన్న రౌండ్ ఫిగర్కి చేసుకొని మనం ఈజీ క్యాన్సిల్ చేసుకుంటే విల్ గెట్ ద ఆన్సర్. పర్సంటేజెస్ టాపిక్ ఖచ్చితంగా మనం చాలా సీరియస్గా నేర్చుకోవాలి. ఎందుకంటే అవి ఎక్కడైనా చాలా క్వశ్చన్స్లో యూజ్ అవుతాయి. డేటా ఇంటర్ప్రిటేషన్లో యూజ్ అవుతాయి, పర్సంటేజ్ ప్రాబ్లమ్స్లో యూజ్ అవుతాయి, మిగతా దగ్గర కూడా యూజ్ అవుతాయి. సో ఎక్కడైనా యూజ్ అవుతాయి. సో పర్సంటేజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దానికి నెక్స్ట్ వీడియో చేస్తాను నేను కంపల్సరీగా, అది కూడా మీరు చూడండి. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూద్దాం.
సో థర్డ్ క్వశ్చన్ చూస్తే టోటల్ ఎక్స్పెండిచర్ ఆన్ ఆల్ దీస్ ఐటమ్స్ ఇన్ total expenditure on all these items in 1998 was approximately what percent of the total expenditure in 2002? So 1998లో టోటల్ ఎక్స్పెండిచర్ 1998లో టోటల్ ఎక్స్పెండిచర్ ఇది మొత్తం ఎక్స్పెండిచర్ అండి. ఓకే, 1998లో టోటల్ ఎక్స్పెండిచర్ అప్రాక్సిమేట్గా 2002లో టోటల్ ఎక్స్పెండిచర్కి ఎంత అని అడిగాడు, ఎంత పర్సంటేజ్ అని అడిగాడు. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం 1998లో టోటల్ పర్సంటేజ్ కనుక్కోవాలి అండ్ నెక్స్ట్ 2002లో టోటల్ ఎక్స్పెండిచర్ కనుక్కోవాలి. సో ఇక్కడ ఎక్స్పెండిచర్ కనుక్కోవాలి. 1998లో ఉన్న ఎక్స్పెండిచర్ టోటల్ ఎక్స్పెండిచర్ 2002లో జరిగిన ఎక్స్పెండిచర్కి ఎంత పార్ట్ అని అడిగాడు. సో ఫస్ట్ ఇవన్నీ మనం యాడ్ చేయాలి. 1998లో ఎంత ఎక్స్పెండిచర్ జరిగిందో మనం దీన్ని యాడ్ చేస్తే మనకి వస్తుంది. ఎంత 288 ప్లస్ 98 అంటే 100 అనుకున్నారు అనుకోండి, 100 అనుకుంటే 388 అవుతుంది. 2 మైనస్ చేస్తే 386 ప్లస్ 389 ప్లస్ 23 389 392 412 ప్లస్ 3 415 ప్లస్ 80 495.4. సో ఎంత వచ్చింది, 495.4. ఇది ఎంత, 98లో ఎక్స్పెండిచర్. సో 2002 ఎక్స్పెండిచర్కి టోటల్ ఎక్స్పెండిచర్కి మనం పర్సంటేజ్ కనుక్కోవాలి కాబట్టి అది డినామినేటర్లో ఉండాలి. ఇది 2002 ఎక్స్పెండిచర్ ఎంత, 420 ప్లస్ 140 560 ప్లస్ 2 562 ప్లస్ 3 565 565.96.4 1 అవుతుంది. 566 ప్లస్ 9 575 ప్లస్ 40 615 575 ప్లస్ 40 రైట్ 615 ప్లస్ 98 615 అంటే 715 713 ఎంత వచ్చింది, ఇది మొత్తం 713 వచ్చింది. ఒకసారి చూద్దాం మళ్ళీ. 420 ప్లస్ 142 420 562 565 0.96.4 566 ప్లస్ 50 616. సో మొత్తానికి సరిపోయింది. ఓకే, సో బై 713 ఇంటూ ఏం చేయాలి, పర్సంటేజ్ కనుక్కోవాలి కాబట్టి 100 చేయాలి. సో మనం దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. అప్రాక్సిమేట్లీ అన్నాడు. సో అప్రాక్సిమేట్లీ అన్నాడు కాబట్టి 495.4 ఉంది అంటే మనం దీన్ని 500 తీసుకోవచ్చు, ఎందుకంటే 495 పెద్ద డిఫరెన్స్ లేదు. 713 ఉన్నాడు, దీన్ని మనం 700 తీసుకోవచ్చు. 0000 500/7 7 7s 49 10 7 1s are 7 7 4s 28. సో 71.4%. సో అప్రాక్సిమేట్లీ అన్నప్పుడు మనం అప్రాక్సిమేట్ వాల్యూస్ తీసుకొని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనం సింపుల్గా మనం నీట్గా మనం ఇచ్చిన డేటాని చదువుకొని క్లియర్గా క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 2 క్వశ్చన్స్ చూసేద్దాం. ఇంకా లాస్ట్ 2 క్వశ్చన్స్ ఇందులో. ఓకే, the total expenditure of the company over these items during the year 2000 is. టోటల్ ఎక్స్పెండిచర్ 2000 ఇయర్లో అడిగాడు. సో ఇది నేను ఈ చెప్పేది లాస్ట్ ఇయర్ క్వశ్చన్. ఓకే, లాస్ట్ ఆల్రెడీ వచ్చిన క్వశ్చనే. ఓకే, సో 2000 ఇయర్లోని టోటల్ ఎక్స్పెండిచర్ అడిగాడు కాబట్టి మనం ఏం చేయాలి, 2000 ఇయర్లో మొత్తం అన్నీ యాడ్ చేయాలి. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి దీని ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదనుకుంటాను. మొత్తం యాడ్ చేసేయండి, అన్ని ల్యాక్స్, మర్చిపోద్దు ఇవన్నీ ఎందులో ఉన్నాయి, ఇన్ ల్యాక్స్. సో అన్ని ల్యాక్స్. ఓకే, సో 5th క్వశ్చన్ చూద్దాం. ద రేషియో బిట్వీన్
the total expenditure on taxes for all the years and the total expenditure on fuel and transport for all the years respectively is approximately. సో ఏం అడిగాడు, ట్యాక్సెస్ టోటల్ ఎక్స్పెండిచర్, ఫ్యూయల్ టోటల్ ఎక్స్పెండిచర్, ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్. రేషియో అడిగాడు, ఇప్పుడు పర్సంటేజ్ అడగలేదు, రేషియో అడిగాడు. రేషియో ఫస్ట్ ఏం చేయమన్నాడు, ఫస్ట్ దేనికి చేయమన్నాడు, ఫస్ట్ చేయమన్నది ట్యాక్సెస్కి. సో ట్యాక్సెస్ మొత్తం అంతా టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత, 83 + 8 91, 91 + 100 191, 191 + 4 195 + 70 265, 265 + 8 273, 273 + 80 353, 353 + 8 361 + 90 451. సో టోటల్ ఇది ఎంత వచ్చింది, 451 వచ్చింది. ఏంటి, ట్యాక్సెస్ టోటల్ ఎక్స్పెండిచర్. ఇంకోటి ఏం అడిగాడు, ఎక్స్పెండిచర్ ఆన్ ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్, టోటల్ ఎక్స్పెండిచర్. ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది, 98 + 112, 98 + 2 100, 100కి 110 కలిపితే 210, 210 + 100 310, 310కి 1 311, 311కి 3 314, 314 + 130, 314 + 130, 314 + 130, ఇంకా మిగిలింది ఏముంది, 142 ఉంది. ఇంకా డైరెక్ట్గా యాడ్ చేసేద్దాం. 4 + 2 6 4 3 7 8 3 4 5 586 వచ్చింది. సో ఈ రెండిటికి మనం ఏం చేయమన్నాడు, అప్రాక్సిమేట్లీ అన్నాడు. సో అప్రాక్సిమేట్లీ అన్నాడు కాబట్టి దీన్ని 450 చేసేయచ్చు, 586 ఉంది కాబట్టి దీన్ని 590 చేసేయచ్చు. సో 0 0 క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, 45:59. ఓకే, సో ఇంకా చూడండి, ఒకవేళ ఆప్షన్స్లో ఏం కనిపించకపోతే 59ని మనం వీ కెన్ డూ ఇట్ యాజ్ 60 చేస్తే 15 3s 45, 15 4s 60. సో 3:4 విల్ బి ద అప్రాక్సిమేట్ రేషియో. సో ఇక్కడ మనల్ని రేషియో అడిగాడు. సో రేషియో అడిగాడు కాబట్టి అది ఫస్ట్ ఏం అడిగాడు, ఫస్ట్ది ట్యాక్స్ ఉంది కాబట్టి ఫస్ట్ వేసుకోవాలి. సో నెక్స్ట్ ఫ్యూయల్ అండ్ ట్రాన్స్పోర్ట్, సో నెక్స్ట్ వేసుకుంటాం. అప్రాక్సిమేట్ వాల్యూ అడిగాడు కాబట్టి జీరోస్కి రౌండ్ ఆఫ్ చేసుకొని మనం ఈజీగా రేషియో కనుక్కోవచ్చు. సో ఇలా ప్రాబ్లమ్స్, టేబుల్ చార్ట్స్ ఇలా ఉంటాయి. సో ఇలాంటివి ఇంకొన్ని ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను టేబుల్ చార్ట్స్ మీద. నెక్స్ట్ పై చార్ట్స్ చూద్దాం, నెక్స్ట్ బార్ చార్ట్స్ చూద్దాం, నెక్స్ట్ లైన్ చార్ట్స్ కూడా చూద్దాం. సో తప్పకుండా కొంచెం దీనికి మాత్రం బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇందులో డేటా ఇంటర్ప్రిటేషన్ అనే సపరేట్ టాపిక్ ఏం లేదు యాక్చువల్లీ. ఇందులో ఉండేది మొత్తం ఈ ఇచ్చిన డేటాని క్లియర్గా చూస్తూ లాస్ట్కి క్వశ్చన్స్ అడిగేది మాత్రం పర్సంటేజెస్, రేషియోస్ అండ్ యావరేజెస్, వీటి మీద అడుగుతాడు. అండ్ సింపుల్ ఎడిషన్స్, వీటి మీద ఉంటాయి తప్ప పెద్ద మరీ అంత కష్టంగా ఉండవు. సో దీన్ని ఎంత ఫాస్ట్గా చేస్తున్నాం అనేది మ్యాటర్. సో ఫాస్ట్గా చేయడానికి నేను ఆల్రెడీ కొన్ని ట్రిక్స్ కూడా చెప్పాను ఇంతకుముందు, మ్యాథ్స్ షార్ట్ కట్స్ చెప్పాను. సో వాటి షార్ట్ కట్స్ని ఫాలో అవుతూ చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈజీగా ఆన్సర్స్ అన్నీ వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ కింద ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.